పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. బూరెలు చేయడం రాని వాళ్ళు కానీ ఫస్ట్ టైం బూరెలను ట్రై చేసే వాళ్ళు కానీ నేను చెప్పిన విధంగా కనుక చేసినట్టయితే బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. బూరెలు తయారు చేసుకోవాలంటే ముందుగా మనం తోపె పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్ మినపగుళ్ళు వేసుకోండి. అలాగే మీరు ఏ కప్తో మినపగుళ్ళు తీసుకున్నారో అదే కప్తో 2 కప్స్ బియ్యం వేసుకోండి. రేషన్ బియ్యం అయినా పర్వాలేదు. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని 4 to 5 అవర్స్ పాటు నానపెట్టండి. ఫైవ్ అవర్స్ తర్వాత చూద్దాం. ఇవైతే నానిపోయాయి చూడండి. ఇలా బాగా నానిన తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకోండి. ముందుగా మనం మినపగుళ్ళను గ్రైండ్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండెను ఒక బౌల్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, పిండెను ఈ విధంగా గట్టిగా రుబ్బుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మినపగుళ్ళను కూడా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పిండెను పక్కన పెట్టండి. అదే మిక్సీ జార్లోకి నానపెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా బరకగా ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు. పిండి చూడండి, మీరు చేత్తో ఇలా చూసినప్పుడు కొద్దిగా బరకగా తగలాలండి. మరీ ఎక్కువ బరకగా కాకుండా అలా అని బాగా మెత్తగా కాకుండా బియ్య పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో వేసుకోండి. ఇదే విధంగా బియ్యం మొత్తం కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ పిండిని తయారు చేసుకునేటప్పుడు మినపగుళ్ళు బియ్యం కలిపి నానపెట్టకూడదు. అలాగే రెండు కూడా కలిపి గ్రైండ్ చేసుకోకూడదండి. ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు బూరెలు తయారు చేయాలన్నా ఇలా పిండెను ముందు రోజే గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా చేసుకుంటే మార్నింగ్ మనకి పని ఈజీ అవుతుందండి. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకుందాం. పూర్ణం తయారు చేయడం కోసం 1 కప్ పచ్చిశనగపప్పు తీసుకోండి. ఈ పప్పుని ఉడికించుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో పప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత ఇప్పుడు ఇవి ములిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి 1 అవర్ పాటు నానపెట్టండి. ఇలా శనగపప్పుని నానపెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇలా నానిన ఈ పప్పుని ఇప్పుడు ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టండి. మంటను సిమ్లో పెట్టుకుని 10 to 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే పప్పు పొంగిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో చూద్దాం. పప్పును మీరు ఈ విధంగా చేత్తో మెదిపినప్పుడు మెత్తగా ఉండాలి. కొంచెం పలుకుందండి, ఇంకాస్త ఉడికితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూడడం కోసం గరిటెతో కొద్దిగా పప్పు తీసుకుని ఇలా మీరు ఒక పప్పు బద్ద తీసుకుని మెదిపి చూడండి. చేత్తో మీరు మెదిపినప్పుడు చేతికి పలుకు తగలకుండా మెత్తగా ఉంటే ఇది ఉడికిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని దానిపై జాలీల గిన్నె పెట్టండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఈ జాలీల గిన్నెలో ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత అప్పుడు పూర్ణం తయారు చేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నె తీసుకోండి. నేనైతే పప్పు ఉడికించుకున్న గిన్నెలోనే పూర్ణం తయారు చేసుకుంటున్నాను. ఇది కొంచెం మందంగా ఉంటుందండి, అడుగంటకుండా ఉంటుంది. ఉడికించిన పప్పుని ఈ గిన్నెలో వేసుకుని పప్పు గుత్తితో ఈ విధంగా మెదుపుకోవాలి. ఇలా పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. మీరు ఏ కప్తో శనగపప్పు తీసుకున్నారో అదే కప్తో 1 కప్ బెల్లం తురుము వేసుకోండి. తర్వాత అదే కప్తో 1/4 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల పూర్ణం చాలా రుచిగా ఉంటుందండి. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు అదే క్వాంటిటీలో బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇలా బెల్లం షుగర్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. మంటను సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటుపోతుంది. ఇందులో మనం బెల్లం అలాగే షుగర్ వేసుకున్నాం కదా, అది కరుగుతూ ఈ విధంగా పలచగా తయారవుతుందండి. ఇలా పలుచగా ఉన్న ఈ మిశ్రమం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుపోతుంది. ఇది కాస్త ఉడికిన తర్వాత మీరు ఏ కప్తో శనగపప్పు తీసుకున్నారో అదే కప్తో 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బాగా కలపండి. పూర్ణం బూరెలకి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొబ్బరి వేసుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మంటను సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేసుకోండి. పూర్ణం ఉడికేటప్పుడు మీరు ఇలా కలుపుతూ ఉంటే ఆవిరంతా పైకి పోయి పూర్ణం తొందరగా ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా రావాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత పూర్ణం చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే పూర్ణం రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకుని మీకు నచ్చిన సైజులో పూర్ణం ఉండలు తయారు చేసుకోండి. ఇలా పూర్ణం మొత్తం ఉండలు తయారు చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి తోపపిండి రెడీ చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని వేరే ఒక బౌల్లోకి కొద్దిగా తీసుకోండి. మొత్తం అంతా ఒకేసారి కలపకుండా కావాల్సినంత పిండి మాత్రమే తీసుకోండి. మిగిలిన పిండితో మీరు దోశలు వేసుకోవచ్చు, లేదంటే పునుగులు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువగా వేయకూడదు, కొద్దిగా వేస్తే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము వేసుకోండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల బూరెలకి మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు బెల్లం సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని కలుపుకోండి. వాటర్ వేసేటప్పుడు ఇలా కొద్దిగా వేసుకోండి, వాటర్ ఎక్కువగా వేయకూడదు. పిండి పలచగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదండి. పిండి గట్టిగా ఉంటే బూరెలు గట్టిగా వచ్చేస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు తోపపిండి రెడీ అయిపోయిందండి. బూరెలు వేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న తోపపిండిలో ఇలా పూర్ణం ఉండను వేసుకుని పైన కొద్దిగా పిండి వేసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా వేళ్లతో పైకి తీయండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేస్తే బూరెలు రౌండ్గా వస్తాయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇలా అట్లకాడతో రెండో వైపుకి తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, బూరెలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా ఉన్నప్పుడు కొద్దిగా పిండి రాసి ఆయిల్లో వేస్తే మళ్ళీ బూరెలు మామూలుగా వేగిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి బయటకు తీసి ఈ విధంగా పక్కగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇదే విధంగా అన్నీ తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఒకసారి బూరెలు వేసి చూపిస్తానండి. ఇలా పూర్ణం ఉండను పిండిలో వేసిన తర్వాత దానిపై కొద్దిగా పిండి వేసుకుని 2 వేళ్లతో ఈ విధంగా పైకి తీయాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ విధంగా వదలండి. ఇలా చేస్తే బూరెలు రౌండ్గా వస్తాయి. పైన తోపు కూడా చాలా పలుచగా వస్తుంది. చూడండి, ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి. బూరెలు వేయడం రాని వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నానండి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫ్రెండ్స్, చూడండి, బూరెలు అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి చాలా రౌండ్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదండి. లోపల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. పైన తోపు చాలా పలుచగా ఉంది. పూర్ణం కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇలా ఉంటే బూరెలు చాలా టేస్ట్గా ఉంటాయి. నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముఖ్యంగా మనం తయారు చేసుకునే రెసిపీ ఈ పులిహోర కదండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ.
చాలామంది దీన్ని చాలా రకాలుగా తయారు చేస్తారు. ఈరోజు మనం గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో ఇంట్లోనే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పులిహోర తయారు చేయాలంటే ముందుగా మనం రైస్ని బాయిల్ చేసుకోవాలి. దానికోసం కుక్కర్ తీసుకుని నేను 2 కప్స్ రైస్ వేసుకుంటున్నాను. మీరు ఏ కప్తో రైస్ తీసుకున్నారో అదే కప్తో 1/4 కప్ పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ చొప్పున 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేయండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. అలాగే రైస్ ఉడికించేటప్పుడే పసుపు వేసుకున్నాం కదా, పసుపు వేసుకోవడం వల్ల రైస్ మొత్తం కూడా పసుపు బాగా పట్టి కలర్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు చింతపండు నానబెట్టుకోవడం కోసం 1 గ్లాస్ వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా వేడి చేయండి. ఇలా వేడి నీటితో చింతపండు నానబెట్టుకోవడం వల్ల తొందరగా నానుతుంది, గుజ్జు తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా కొంచెం వేడిగా అయిన తర్వాత మనం తీసుకున్న 2 కప్స్ రైస్కి 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకుని నానపెట్టండి. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు నానుతూ ఉంటుంది. ఇంతలో కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చూద్దాం. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు రైస్ని ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెంలో వేయండి. ఇలా పళ్ళెంలో వేసుకోవడం వల్ల రైస్ ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు గరిటెతో ఒకసారి ఇలా కలుపుకుని కొద్దిగా కరివేపాకు తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా రైస్ మధ్యలో పెట్టి దానిపై ఇలా వేడివేడి రైస్ వేయండి. ఇలా చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఇంతలో మనం చింతపండు గుజ్జు తయారు చేసుకుందాం. ముందుగా పెట్టుకున్న చింతపండుని బాగా కలిపి గుజ్జు తీసుకోవడం కోసం జాలీల గిన్నె తీసుకుని ఈ చింతపండుని జాలీల గిన్నెలో వేసుకుని ఇందులో నుంచి గుజ్జు మొత్తం తీసుకోండి. చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చిక్కగానే తీసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఇది ఉడికించుకునేటప్పుడు మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. చింతపండు గుజ్జుని చిక్కగానే తీసుకోండి. ఇలా చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 1 స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/4 కప్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ చాయ్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు మనం ముందుగా రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కట్ చేసిన ఎండుమిరపకాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగుతూ ఉన్నప్పుడు ఇందులో 1/4 స్పూన్ ఇంగువ పొడి వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంగువ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా ఇది వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి కలిపి 1 స్పూన్ బెల్లం తురుము వేసుకోండి. మంటను సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి చింతపండు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించండి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యి దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత మనం రైస్లో కలుపుకుందాం. ఇంతలో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులను పొడి చేసి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మెంతి పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు నుంచి కొద్దిగా చింతపండు గుజ్జుని రైస్లో వేసుకుని
రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఒకేసారి గుజ్జు మొత్తం వేసుకున్నట్టయితే పులుపు ఎక్కువైపోతుంది. తక్కువైతే కనుక మిగిలింది కలుపుకోవచ్చు. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. గరిటతో వీలు కానట్టయితే చేతితో బాగా కలపండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో సాల్ట్ మొత్తం రైస్కి పట్టే విధంగా బాగా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. పులుపు తక్కువైతే మిగిలిన చింతపండు గుజ్జు కూడా వేసుకుని కలుపుకుంటే పులుపు సరిపోతుంది. ఇలా రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందులో ఆవుపిండి కలుపుకోవాలి. వేడి మీద ఆవుపిండి వేసినట్టయితే చేదుగా అయిపోతుందండి. చల్లారిన తర్వాతే ఆవుపిండి కలుపుకోవాలి. రైస్ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాల ముద్ద వేసుకోండి. ఆవాల పొడి వేసుకునే దానికంటే కూడా ఇలా ఆవాల ముద్ద వేసుకుంటేనే రుచి బాగుంటుంది. కొన్ని ఆవాలు తీసుకుని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి వేసుకోండి. అలా తయారు చేసిన పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న మెంతిపిండి 1/2 స్పూన్ వేసుకుని ఇవి రెండు కూడా రైస్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో రైస్కి బాగా పట్టించండి. ఇలా కలుపుకున్న తర్వాత అరగంట పాటు పక్కన పెట్టండి. పులిహోర కలిపిన వెంటనే తినేదానికంటే కూడా కాస్త మగ్గిన తర్వాత తింటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు అరగంట పాటు పక్కన పెట్టి అరగంట తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా, గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో పులిహోరను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో. ఇలా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ ఈ పులిహోర తయారు చేసినట్టయితే టేస్ట్ అచ్చంగా గుళ్ళో పెట్టే ప్రసాదంలానే ఉంటుంది. ఇలా నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెల్లం పరమాన్నం పాలు విరిగిపోకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం పరమాన్నం చేసేవాళ్ళు కూడా నేను చెప్పిన కొలతలతో చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. పరమాన్నం తయారు చేయడానికి నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలుపుకోవాలి. మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు బియ్యాన్ని కడగకుండా ఇలా నెయ్యి కలుపుకొని చేసుకోవాలి. మీరు పూజ కోసం కాకుండా నార్మల్గా చేసుకున్నట్టయితే బియ్యాన్ని కడిగి తీసుకోండి. నేను దేవుడికి నైవేద్యం పెడతాను కనుక ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు పరమాన్నం వండుకోవడానికి ఏదైనా ఒక పాత్ర తీసుకుని అందులో మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో 8 గ్లాసుల పాలు వేసుకోండి. పాలు నేను ఆవు పాలు తీసుకుంటున్నాను, అందుకే ఇందులో వాటర్ వేయట్లేదు. ఆవు పాలు పలచగా ఉంటాయండి, వాటర్ వేయనవసరం లేదు. అదే మీరు ప్యాకెట్ పాలు కానీ గేదె పాలు కానీ తీసుకున్నట్టయితే అవి చిక్కగా ఉంటాయి కనుక 6 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. టోటల్గా 8 గ్లాసులు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టండి. పాలు పొంగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకుందాం. పాలు ఎక్కువగా మరగనవసరం లేదు, ఇలా పొంగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకుంటే సరిపోతుంది. పాలు పొంగుతున్నాయి కదా, మనం నెయ్యి కలిపి పెట్టుకున్న రైస్ని పాలల్లో వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టకుండా రైస్ని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా రైస్ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పరమాన్నానికి ఎప్పుడు కూడా రైస్ మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే ఇది కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా దగ్గరగా ఉడికించుకున్నట్టయితే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని తర్వాత బెల్లం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లం తురుము వేసుకోండి. ఈ కొలత అయితే తీపి కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువగా వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి పక్కన పెట్టండి. ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. బెల్లం వేసిన వెంటనే కలిపినట్టయితే ఒక్కొక్కసారి పాలు విరిగే అవకాశం ఉంటుంది, అందుకే కలపకుండా అలా పక్కన పెట్టండి. ఇంతలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి నెయ్యి వేయండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత కిస్మిస్ వేసుకుని వేయించండి.
ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పరమాన్నాన్ని ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పరమాన్నం వండినప్పుడు మీరు వేడి మీద బెల్లం వేసి కలిపితే వెంటనే విరిగిపోతుందండి. ఇలా చేస్తే విరగకుండా ఉంటుంది. ఇలా కలుపుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా పరమాన్నం ఎప్పుడు కూడా కొంచెం పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దగ్గరగా ఉడికిస్తే ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో మీరు పరమాన్నం తయారు చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారుగా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో. ఈ విధంగా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.